నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఈ రోజు రాజుగారు చేయబోతున్న టేస్టీ వంట ఏంటో కనుక్కుందామా? సో లెట్స్ వెల్కమ్ రాజుగారు. రాజుగారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు ఏం వంట చూపిస్తున్నారు మాకు? ఈ రోజు ఒక రైస్ ఐటమ్ చూపిస్తున్నాను. ఏం రైస్ ఐటమ్ రాజుగారు? కాజు తోటకూర రైస్. కాజు తోటకూర రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు తోటకూర రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ కాజు అనుకున్నాం కదండి. సో కాజు ఇక్కడ నేను 2 రకాలుగా వాడుతున్నాను. ఓకే. సో ఆ పలంగా వేస్తున్నాం. కొంచెం కాజు పొడిలా కూడా చేసి దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఓకే. సో ముందుగా కొద్దిగా పొడి కొట్టేసుకున్నాం. సో మరీ ఫైన్ కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేస్తున్నానండి. ఓకే. ఓకే. సో ఈ మాత్రం సరిపోతాయి. ఓకే. సో కొంచెం ఇలా పొడిలా చేసేసుకోవాలి. సో అలాగే బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా అన్నం ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో ఇక్కడ ఇలా చేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది రైస్ ఐటమ్. సో ఇక్కడ నేతితో చేస్తున్నాం. సో దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు. సో యూజువల్గా ఆకుకూర అనగానే ఎప్పుడు ఆటోమేటిక్గా కూరలకి వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి. అండ్ రైస్ ఐటమ్స్ అంటే ఎప్పుడు ఈ కొత్తిమీర పుదీనాను కొంచెం ఎక్కువగా ఉండే ఆకుకూరలతోనే ఎక్కువగా అవును ఉంటారు. కానీ నిజమే ఇలా ఈ ఆకుకూరలతో కూడా మనం హ్యాపీగా ఇలా రైస్ వెరైటీస్ ట్రై చేయొచ్చు. సో మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు. ఓకే. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇక్కడ జీడిపప్పు వేస్తున్నాను. సో కొంచెం మెత్తగా కావాలనుకుంటే జీడిపప్పు మనం నానబెట్టేసి అలా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. వెల్లుల్లి వాసన బాగా వస్తుంది. సో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్లా వాడుతున్నానండి. ఓకే. సో రైస్ కొంచెం బాగా పట్టేస్తుంది. అలాగే కరివేపాకు. ఓకే. సో ఇలా కాదనుకున్నప్పుడు పచ్చిమిర్చి ఆ పలంగా కూడా వేసుకోవచ్చు, ముక్కల పలంగా. సో కొంచెం తోటకూర తీసుకుంటున్నాం కదా. అవును. సో పేస్ట్లా వేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం ఘాట్ అనేది కొంచెం తగ్గాలండి, కొద్దిగా వేగాలి పచ్చిమిర్చి పేస్ట్. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దోమలు కరవడం వల్ల రకరకాల సమస్యలు ఎలాగూ వస్తూ ఉంటాయి. జ్వరం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి కదా. ఈ దద్దుర్లు ఒక్కోసారి కాస్త పెద్దవిగా అయిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కంగారు పడిపోకుండా ఉల్లిపాయ కట్ చేసి ఆ రసాన్ని కనుక అప్లై చేసినట్లయితే చాలా వరకు ఈ దద్దుర్లు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో తోటకూర. సో ఎప్పుడైనా తోటకూర బాగా కడిగేసి అప్పుడే మనం వాడుకోవాలి. ఎందుకంటే మనం ఎంత చేసినా కొంచెం ఇసుక కంపల్సరీ వస్తూ ఉంటుంది. అవును. సో మెయిన్గా అదే వస్తుంది ఎక్కువగా మనకి. బాగా క్లీన్ చేసుకుని మనం అప్పుడు వాడుకోవాలి. సో ఇది వేగుతున్నప్పుడే దీంట్లోనే సరిపడా ఉప్పు, సో
రైస్ క్వాంటిటీ సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే మనం కొన్ని రకాలు అంటే మీరు చెప్పినట్టు ఇందాక కొత్తిమీర కానీ కరివేపాకు పుదీనా ఇలాంటివి కొన్ని మనం పేస్ట్లా యాడ్ చేస్తాం. బట్ ఈ తోటకూర లాంటివి ఏంటంటే మనం ఆ పలంగా వేసుకుంటేనే బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి ఇదే బాగుంటుంది. అంటే పేస్ట్లు చేస్తే వాటి ఫ్లేవర్స్ అంటే అది మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కాబట్టి స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఇలాంటివి పేస్ట్ చేస్తే పోతుందండి. ఒక రకమైన కొంచెం లైట్ ఒగర్ అనేది పచ్చి వాసన కొంచెం అట్లా ఉంటుంది. సో కాబట్టి ఇలా ఆకుపలంగా మనకు చాయిస్ కొంచెం పెద్దగా ఉండాలంటే పెద్దగా, కొంచెం చిన్నగా ఉండాలంటే చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది కూడా మనకు తోటకూర కూడా వేగిపోయింది. సో మంచి కమ్మటి వాసన వస్తుంది. అవును. సో ఆ పోపు వేసుకున్నాము, ఇలా వెల్లుల్లి వేసేసాం. మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ అండి. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఈ తోటకూర కాంబినేషన్ మనకి జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో పోపులో కూడా కొద్దిగా వేసాం. ఎండింగ్లో యాడ్ చేసిందంటే ఆ రైస్ కూడా కొంచెం బాగా పట్టేస్తుంది. అలాగే ఇది కంటే ముందే మనం పొడి రెడీ చేసుకున్నాం కదా జీడిపప్పుది. సో అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. సో ఈ పొడిలో కూడా కొంచెం మనం కొంచెం టేస్ట్ యాడ్ చేయాలనుకుంటే కొద్దిగా నూనెలో కానీ నేతిలో కానీ జీడిపప్పు వేయించేసి ఆ తర్వాత పొడి చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకొంచెం వేరేగా ఉంటుంది. ఓకే. సో ఇది మనం స్ట్రేట్ అవే తీసేసుకోవచ్చండి. ఇంకా దీంట్లోకి మనకి ఏదైనా గ్రేవీ కానీ పెరుగు కానీ ఏం అక్కర్లేదు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సూపర్. సో పైన కొద్దిగా కొత్తిమీర, వేడివేడిగా కాజు తోటకూర రైస్ రెడీ అండి. సూపర్. సో మరి కాజు తోటకూర రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు తోటకూర రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పుని కొన్నింటిని పక్క నుంచి, మిగిలినవి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తోటకూర, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో అన్నం, జీలకర్ర పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు తోటకూర రైస్ రెడీ. కాజు తోటకూర రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో స్మెల్ చాలా బాగా వస్తుంది. అవును, తోటకూర చక్కగా వేయించాం కదా బాగా. జీడిపప్పు మనం పొడి కూడా యాడ్ చేస్తాం కదా, ఆ పొడి అంతా రైస్ కి బాగా పట్టేసింది. మధ్యలో కొంచెం ఆ ఎండుమిర్చి ఘాటు, వెల్లుల్లి ఫ్లేవర్, ఆబ్వియస్లీ తోటకూర కూడా కొంచెం వేయించుకోవటం వల్ల మనకి ఆ రైస్ కి ఆ ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అయింది. ఎస్, ఆ ఘాటు లైట్ గా తెలుస్తుందండి. పచ్చిమిర్చి పేస్ట్ లా యాడ్ చేసాం కదండి. అవును, సరిపోయింది యాక్చువల్లీ. ఎస్, అంటే మనం ఎంత అయితే తినగలుగుతామో అలా ఉంది. సో మరి చూసారు కదండి, ఆకుకూరలతో ఎప్పుడు లైక్ కర్రీసే కాకుండా ఇలా రైస్ వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు. మరి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దాల్చిన చెక్క పొడి మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన రక్తంలో కొలెస్ట్రాల్ అనేది సమస్థితిలో ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. మరీ ముఖ్యంగా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే అండి, మరి వాళ్ళ జంట రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో. హలో అండి, మీ పేరేంటి? సతీష్ గారు ఏం చేస్తుంటారు? హెచ్ఆర్ మేనేజర్ గా ఫైనాన్స్ కంపెనీ వర్క్ చేస్తున్నారు. మరి వంటలు బాగా వచ్చా సతీష్ గారు మీకు? అంత ఎక్కువైతే రావు, పర్వాలేదు, మేనేజబుల్ అనమాట. వెరీ గుడ్. హాయ్ అండి. హలో, మీ పేరేంటి? లక్ష్మి అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్ ని. ఓకే, సో
అయితే మరి ఇంట్లో కాలక్షేపం మీకు? బిజినెస్ చేస్తున్నాను, కిడ్స్, ఇద్దరు కిడ్స్. ఓ సరిపోతుంది అయితే ఇంకా శుభ్రంగా. సో స్టార్ట్ చేసేద్దామా? Yeah. సో ఫస్ట్ మీరు మొదలు పెడతారా సతీష్ గారు? ఏమని చేస్తారు? పన్నీర్ కోవా లడ్డు. పన్నీర్ కోవా లడ్డు. సో మరి పన్నీర్ కోవా లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ కోవా లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, కోవా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. సో ఫస్ట్ పన్నీర్ అన్నమాట. సో పన్నీర్ అంతా కూడా కొంచెం తురుములాగా చేసుకోవాలి. కాకపోతే ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేయాలేమో కదా. Yeah. అంటే మనకి నిలవ అలా ఉండదు, నిలవేం ఉండదు. ఇన్స్టెంట్ లడ్డూలు. సో తర్వాత పచ్చి కోవా. స్వీట్ కోవా అంటే వేసుకోవచ్చు, ఇక షుగర్ ఆపేసుకోవచ్చు. ఆపేసుకోవచ్చు. యా. జీడిపప్పు పౌడర్. సో ఈ లడ్డూలు ఎవరు నేర్పించారు సతీష్ గారు మీకు? తెలుగు రుచిలో చూసే ఇట్లా ట్రై చేశారా? ఇచ్చేసాం. అవును, మీరు ఈ లడ్డు ఈ ప్రిపరేషన్ చూస్తుంటే నాకు గుర్తొచ్చింది, ఇది ఎప్పుడో మన ప్రోగ్రామ్ లో చేసినట్టు ఉంది అని. ఓకే. సో తర్వాత షుగరు. సో మీకు వంటలు ఇంట్రెస్టా సతీష్ గారు? అంటే యాక్చువల్ గా ఫాదర్ వాళ్ళది స్వీట్ షాప్ అన్నమాట. ఓ. సో ఆ విధంగా కొంచెం ఇది ఉందన్నమాట. అంటే కొంచెం చిన్నప్పటి నుంచి అలా చూస్తూ ప్రాసెస్ అవి కొంచెం ఐడియా ఐడియా అనేది ఉన్నాయి. ఉందన్నమాట. సో పెళ్లికి ముందు బ్యాచులర్ గా ఉన్నారండి? Yes, yes, yes. అప్పుడు మరి కుక్ చేసుకునే వాళ్ళ లేకపోతే బయట ఇలాను రూమ్ లోనే వండుకునే వాళ్ళు? ఓ, సో అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఉండేవాళ్ళ? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు అలాగా? పనేం లేదు. ఇక ఈవినింగ్ పూట ఆఫీస్ నుంచి వస్తాం కాబట్టి ఎవరు ఉంటే వాళ్ళు ముందు రెడీ చేస్తూ ఉంటారు. రైస్ పెట్టేస్తారు. ఓకే. కర్రీస్ వీలు కుదిరితే కనుక చేసుకోవడం, లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవటం. రైస్ అయితే కనుక పెట్టుకుని వండుకునే వాళ్ళం. వంట తప్పించుకోవడానికి లేట్ గా వచ్చేవాళ్ళు? అట్లానేం లేదు, ఎవరు ముందు వస్తే వాళ్ళు బాగా చేస్తారా? సో సాటర్డే సండే అంటే ఇక బై డిఫాల్ట్ బయట ఉంటాం కాబట్టి వండుకుంటాము తప్పనిసరిగా. ఇక నార్మల్ డేస్ మాత్రమే. ఓకే ఓకే. తను కిచెన్ లో చాలా రేర్ గా వస్తారు, వచ్చారంటే awesome. అంటే ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తుంటా. యాలకుల పౌడర్, ఇలాచి. సో ఇవేంటంటే బాదం పప్పు ప్లస్ జీడిపప్పు కట్ చేశారు. చిన్న చిన్నగా అవి పలుకులు తగులుతా ఉంటే టేస్ట్ గా ఉంటది కాబట్టి. అవును. సో సతీష్ గారు మీరు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఓకే అండి, మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. మరి SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. సో అయిపోయిందండి, ఇంకా చేసేసుకోవచ్చు. అయితే మీ ఇంట్లో ఏ అకేషన్స్ అయినా ఇంకా మీకు స్వీట్స్ అన్ని మీ షాప్ నుంచి? అంటే ఇక్కడ కాదు, ఊర్లో అయితే అలాగే, ఊర్లో అయితే బై డిఫాల్ట్ అంతే కదా, షాప్ దగ్గర నుంచి చేంజ్ చేసేసుకుంటాం. సో హాలిడేస్ కి అలా వెళ్తూ ఉంటారండి? యా. సో మెయిన్ గా ఏంటంటే ఒక మినిమం 3 days అట్లా ఉంటాయి కనుక ఖచ్చితంగా వెళ్తారు. సో ముందైతే వీళ్ళని పంపించేస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ ని పంపించేస్తాను. నేను వీళ్ళు కూర్చోసుకుని నేను వెళ్తాను అనమాట అట్లా. సో మీకు పెళ్ళైన కొత్తలో మీ వారేమైనా వంట చేసి పెట్టారా మీకు? చాలా తక్కువ. మీకు అప్పటికే వంటలు వచ్చా? నేనా అత్తగారి దగ్గర నేర్చుకున్న వంటలే. అంతే. ఓకే. సో ఎప్పుడైనా పోనీ పెళ్ళైన కొత్తలో కాదు కానీ ఎప్పుడైనా మీ వారు చేసిన వంట మీరు ఫస్ట్ తిన్నది ఏంటి గుర్తుందా? వంకాయ కర్రీ. వంకాయ కర్రీ. ఓ, వంకాయ విత్ ఆనియన్. వంకాయ విత్ ఆనియన్. సో మీకు పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్ లోనేనా అండి? హైదరాబాద్ లోనే ఉన్నాము. మీదే ఊరు? మాది గుంటూరు. ఇద్దరిది సేమా? దగ్గర. ఓకే. అంటే పరిచయం ఏం లేదు. మీ పెళ్ళి ఎన్నాళ్ళని ఇంతకి? 9 years కంప్లీట్. 10th year. 10th year. సో ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలు. సో ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 3rd standard కంప్లీటెడ్, బాబు LKG కంప్లీట్ అయిపోయింది. సో రెడీ అయిపోయినట్టేనండి? ఓకే. బాగున్నాయి, చక్కగా చూడడానికి చాలా తెల్ల తెల్లగా లడ్డూలు. అంటే యూజువల్ గా మనకి కలర్ లో కనిపించవు కదా రవ్వ లడ్డూలు తప్పితే. సో మరి పన్నీర్ కోవా లడ్డు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కోవా లడ్డు తయారు చేసే విధానం: ఒక బౌల్లో పన్నీర్ తురుము, కోవా, పంచదార, జీడిపప్పు పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, పన్నీర్ కోవా లడ్డు రెడీ.
లడ్డు తయారీ విధానం చూసారు కదండి, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, చక్కగా సాఫ్ట్గా ఉన్నట్టు. అవునండి. నోట్లో అలా పెట్టుకుంటే చక్కగా అలా కరిగిపోతుంది. చాలా బాగుంది, వెరీ నైస్. సో మెయిన్గా ఏంటంటే ఆ బేస్ వచ్చేసి ఆ పన్నీరు కోవా కూడా మనకు ఆల్రెడీ ఆ మిల్క్ బేసే కాబట్టి అవును, బాగుంది. కావాల్సిన ఇంకా మనకు డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇంకా మనకి ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకుంటే మధ్యలో తగులుతూ ఉంటాయి. బాగా చేస్తారు సార్, సింపుల్గా అయినా కానీ. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. లడ్డు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం గసగసాలు పేస్ట్ చేసుకొని మసాలా కూరల్లో ఇంకా రకరకాల వాటిల్లో వాడుకుంటూ ఉంటాం. కానీ గసగసాలు డైరెక్ట్గా పేస్ట్ చేస్తే పేస్ట్ అనేది అంత మెత్తగా రాకపోవచ్చు. అందుకని కాస్త దోరగా వేయించుకుని గోరువెచ్చటి నీళ్లు వేసి అందులో కనుక పేస్ట్ చేసుకున్నట్లయితే పేస్ట్ అనేది బాగా మెత్తగా వస్తుంది. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఏమని చేస్తారు? మునక్కాడ పాలకూర రెసిపీ. మునక్కాడ పాలకూర డిఫరెంట్ కాంబినేషన్ కదా, బాగుంటుందా? చాలా బాగుంది. మునక్కాడ పాలకూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, తరిగిన మునక్కాడలు 2, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, సాంబార్ పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్. కానీ ఈ కాంబినేషన్ ఏదో బాగుంది, కొత్తగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. అంటే మునక్కాడతో వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ చూసాం కానీ ఇట్లా ఆకుకూర ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే ఓకే. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఈ వంట? నేను యూట్యూబ్ సర్చింగ్. యూట్యూబ్ లో. ఓకే, ఎక్కువగా అత్తయ్య దగ్గర నేర్చుకుంటానండి. పెళ్ళైనప్పుడు అత్తయ్య దగ్గర ఉన్నాను కొన్నాళ్ళు. ఓకే, అత్తయ్య బాగా చేస్తారని, సో అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఇంకా ప్రాక్టీస్ లేదా అలాగా అంతే, ఇంకా నెట్లు టీవీలు అంతే. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఓకే, జీలకర్ర కొంచెం, సో కారం అంతా ఓన్లీ పచ్చిమిరపకాయల, కారం పొడి కూడా? ఓకే ఓకే. సో దీనికి ఓన్లీ పోపు జీలకర్ర ఒకటి చాలండి, పప్పులు అంతే. తర్వాత మళ్ళీ పాలకూర వేసినప్పుడు మళ్ళీ అప్పుడు వేస్తాము. ఓహో, ఎందుకు అలాగా? ఫస్ట్ వేయకూడదా? అంటే ఫస్ట్ టమాటో అవి ఉడికించి పెట్టుకోవాలి మేడం, ములక్కాయ టమాటో. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు పాలకూర సపరేట్ చేసుకోవాలి. అది సపరేట్ గా వేయించాలా? మరి అయితే ఇక్కడ ఈ స్టవ్ మీద కూడా స్టార్ట్ ఇది పెట్టేసి మూత పెట్టేసి తర్వాత అదే. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి దీంట్లో? టమాటో, పసుపు కొంచెం, పసుపు చిటికెడు. ఓకే, గార్లిక్ క్లోవ్స్ చిన్న చిన్న ముక్కలు. ఓకే, కొంచెం డిఫరెంట్ టేస్ట్, నోటికి పంటికి తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇవి పచ్చిపప్పు ఆల్రెడీ ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు సోక్ చేసి బాయిల్ చేసుకుని పెట్టుకుంటే టేస్ట్ తొందరగా బాయిల్ అయిపోతుంది, మనకి వంట ఫాస్ట్ అయిపోతుంది. సో మీరు పెళ్లికి ముందు జాబ్ చేశారండి? జాబ్ చేశానండి. పెళ్లి తర్వాత ఇంకా? పెళ్లి తర్వాత కూడా కొన్నాళ్ళు చేశాను, పిల్లలు పుట్టాక ఆపేశాను. మరి బోర్ కొట్టట్లేదా ఇప్పుడు? బిజినెస్ చేస్తున్నాను మేడం. ఏం బిజినెస్ చేస్తున్నారు? మర్చిపోయి. నేను 1 గ్రామ్ గోల్డ్, క్లోతింగ్. ఓకే, గ్రాండ్ మదర్ వాళ్ళది చీరాల, సో మాకు మగ్గాలు ఉన్నాయి. నేయించి షాప్స్ కి సప్లై చేస్తా ఉంటాము. ఓ సూపర్. మూత పెడదాం. మూత పెడదాం, ఒక 2 minutes బాయిల్. ఓకే, సో ఇది ఆన్ చేయనా అయితే? అంటే ఇందులో పాలకూర ఉడికించుకోవాలా మనం? ఓకే, సో ఇది ఇటు పెడతాను మీకు. ఆయిల్ కొంచెం. ఓకే, సో ఇలా సపరేట్ గా చేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ. దీంట్లో సాంబార్ పౌడర్ వేస్తాం, కొంచెం టామరిన్ జ్యూస్ పల్పి కలుపుతాము. ఓకే, కొంచెం మనకి పుల్లగా స్పైసీగా అలా ఉంటుంది. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది? రైస్ లోకి చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో ఇంకేమైనా యాడ్ చేయాలండి? చేయాలి మేడం.
సాంబార్ పౌడర్, ఓకే, సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. ఓకే. ఓ, కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్. సాంబార్ పొడి వేస్తే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అవును, బాగుంది. సో ఇది వరకు మీరు ఈ వంట ట్రై చేశారు అయితే, చూసి బాగా నచ్చిందా? ఓకే. సో ఇందులో ఏం వేద్దాం? ఆవాలు. ఓ, దాంట్లో జీలకర్ర, దీంట్లో ఆవాలా? టమాటాలు వేరేగా వేయించుకోవాలి, ఉల్లిపాయలు వేరేగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి వేయించేసుకుంటే అంటే అలా టేస్ట్ డిఫరెంట్ రాదా? సో ఇలా మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఓకే. ఇది ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే బాగుంటుంది. కొంచెం మనం మూత పెట్టుకున్నాము. తిల్ల టైం అందులో ఇది అయితే ఇది ఇటు పెట్టేసుకోండి మీరు. దెన్ టామరిన్ జ్యూస్. ఓకే. పల్ప్ చేసుకొని ముందే పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో చింతపండు గుజ్జు సరిపడా వేసి ఆ టమాటాకి ఆ పల్ప్ మొత్తం పట్టేసి ఆ నీరంతా మనకి ఇంకిపోతే దాని లాస్ట్లో మనం డ్రమ్ స్టిక్స్ ఓకే యాడ్ చేయాలి. సో ఇందులో ములక్కాడలు చేసుకోవాలి, ఇందులో పాలకూర చేయాలి. ఆ పాలకూర ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో వేసి మిక్స్ చేస్తాం మనం. ఓహో, అన్ని మొత్తం చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ యాడ్ చేద్దాం. సో ఈ మునక్కాడ ముక్కలు ముందే కొంచెం హాఫ్ బాయిల్ ఫుల్ బాయిల్ ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. కొంచెం బాయిల్ చేసుకొని పెట్టేసేసుకొని ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా. ఈ ఆనియన్ కూడా బాగానే వేగిపోయింది. ఇది కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తే ఇది ఒక 1 మినిట్, చాలా లిటిల్ బిట్ మ్యామ్, కొంచెం చాలు. ఇవి సిమ్లో పెట్టేసేసి ఒక 1 మినిట్, ఎక్కువసేపు వద్దు, ఒక 1 మినిట్ మనం బాయిల్ చేసి పెట్టుకొని ఈ లోపు దాంట్లో మనం ఇది పెట్టేస్తాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం పాలకూర. ఓకే. నార్మల్గా మనం ఆకుకూరలు పిల్లలకి ఎక్కువ అంటే తినరు, ఇష్టపడరు, కానీ వెజిటేబుల్స్ ఎక్కువ పెడితే మంచిది హెల్త్కి. సో మనం ఇలా డిఫరెంట్ వెరైటీస్గా చేసామనుకోండి, కిడ్స్ కూడా ఇంట్రెస్ట్గా తింటారు. టేస్ట్ కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తే హ్యాపీగా తింటారు. సిమ్లో పెట్టేసేసేద్దాం మేడం. ఇది కూడా మూత పెట్టేసేస్తే ఒక 2 మినిట్స్ ఓకే బాయిల్ అయిపోతే చూద్దామండి. ఓకేనా? సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి పాలకూర. కొంచెం దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దాము. ఓకే. సాల్ట్ యాడ్ చేసాం, జస్ట్ ఇంకొక హాఫ్ మినిట్ ఇది ఫ్రై చేసేస్తే ఇది అయిపోతుంది. సో సరిపోతుంది ఇది ఇలాగా. ఇది పెట్టిన ఇటు. సో మనకి ఇంక ఈ స్టవ్తో పని లేదు. సిమ్లో పెట్టాను. సో ఇది అందులో వేసేస్తారా? ఇది లిఫ్ట్ తీసి వేసేస్తాను. సో ఇది ఎలా ఉందంటే పాలకూర వేపుడు, మునక్కాడ కూర రెండు మిక్స్ చేసుకున్నట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయిపోయింది ఇది కూడా. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. మనకు కొంచెం ఎక్కువ ఇంక ఇది గ్రేవీ లాగా రాదా అండి? గ్రేవీ లాగా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, బట్ మనం రైస్ లో కాబట్టి కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్. సో మునక్కాడ పాలకూర రెడీ. సూపర్. సో మరి వెరైటీ రెసిపీ మునక్కాడ పాలకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ పాలకూర తయారు చేసే విధానం. ముందుగా శనగపప్పు, మునక్కాడలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటోలు, పసుపు, తరిగిన వెల్లుల్లి, ఉడికించిన శనగపప్పు వేసి వేయించాలి. దీనిలో సాంబార్ పొడి, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర, ఉప్పు వేసి వేయించాలి. ఈ పాలకూర మిశ్రమాన్ని మునక్కాడ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునక్కాడ పాలకూర రెడీ.
మునక్కాడ పాలకూర తయారీ విధానం చూసారు కదండి, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ ప్రాసెస్ కూడా చేయటం. అండ్ డెఫినెట్ గా మనకు మునక్కాడికి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ చింతపండు గుజ్జు ఇవన్నీ వేసి మగ్గిస్తే ఆ ఫ్లేవర్స్ అంతా కూడా మనకి గ్రేవీలోకి వచ్చేస్తుంది. అవునండి, బాగుందండి. అయితే ఇంకా డ్రమ్ స్టిక్ తో మనం తింటుంటే బాగా తెలుస్తుంది. సో ఇలా తిన్నా కూడా మీరు వేసిన ఫ్లేవర్స్ అన్ని తెలుస్తూ చాలా బాగుంది. సో అంటే అన్ని కలిపి మిక్స్ లో మగ్గించారు కదండి, సో ఫ్లేవర్స్ అన్ని ఒకదానికొకటి అలా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. బట్ ఇది కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా ఉంది. ఈరోజు లడ్డు. ఓకే, సో సతీష్ గారు విన్నర్ అన్నమాట. సూపర్, కంగ్రాచులేషన్స్. సో బావండి, మీ స్వీట్ ఎక్స్పీరియన్స్ మీకు గిఫ్ట్ కూడా ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చేసింది. సో మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చే. యూ వెల్కమ్. సో లక్ష్మి అన్నపూర్ణ గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మరి మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిలో మీరు జంటగా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనం వేపుడు కూరలు చేసుకునేటప్పుడు కూరగాయ ముక్కలంతా కూడా నూనె ఎక్కువగా పీల్చుకున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక చిన్న బ్రెడ్ ముక్క తీసుకొని ఆ కూరలో వేసేసుకున్నట్లయితే ఆ ఎక్కువైన నూనె అంతా కూడా ఈ బ్రెడ్ ముక్క పీల్చేసుకుంటుంది. బ్రెడ్ ముక్కను తీసి పక్కన పెట్టేసుకొని కూర మనం వాడుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో అండి, నేను మీ ప్రత్యూష. ఎలా ఉన్నారు అందరూ? నేను చేస్తున్న ఐటమ్స్ అన్ని ట్రై చేస్తున్నారు కదా. సో ఈ వీక్ మరొక డిఫరెంట్ ఐటమ్తో వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఆనపకాయ కొబ్బరి హల్వా. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఆనపకాయ కొబ్బరి హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలు చూసాం కాబట్టి తయారీ విధానం కూడా చేసేద్దాం. కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ స్వీట్ అంటేనే నెయ్యి అండి. నెయ్యి, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని అదంటేనే స్వీట్ అవుతుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే బాగుంటుంది. దీంట్లో నేను కాజు, బాదం, కిస్మిస్ ఇవి యాడ్ చేసుకున్నాను. సో ఫ్రై అయిపోయింది కాబట్టి నేను వీటిని బౌల్లో తీస్తే సైడ్లో పెట్టేస్తున్నాను. సో అవి డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెట్టాను. నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలో నేను సొరకాయ తురుము వేస్తున్నానండి. దీంట్లోనే కొబ్బరి, దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. సో ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. సో నేనైతే బాగా ఫ్రై చేస్తున్నాను. కావాలని ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి లైట్గా. ఎంత నెయ్యి ఉన్నా కూడా అలాగా
అమృతం లాగా కరిపోతుంది. హల్వా అంటేనే నెయ్యి. ఫస్ట్ నేను కూడా కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయింది. స్మెల్ కూడా భలే వస్తుందండి. సో దాదాపుగా మొత్తం వేగిపోయిందండి. దీంట్లో నేను ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను. సో పంచదార కూడా కరిగిపోయి మనకి స్వీట్ లాగా దగ్గరకు అయిపోతుంది. అలాగా అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. దీంట్లో లైట్గా కొన్ని పాలు, సో దీంట్లో కావాలంటే లైట్గా కొంచెం కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా సో దీంట్లో లాస్ట్గా స్వీట్ అంటేనే మనకి ఇలాచీ, కాబట్టి ఇలాచీ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి మొత్తం నేను ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసుకుంటున్నాను. అబ్బా, ఇప్పుడు అసలైన టేస్ట్ వచ్చేసింది. స్మెల్ కొంచెం దగ్గర పడే వరకు దీన్ని మిక్స్ చేసుకుంటే చాలండి. హల్వా రెడీ. సో ఫాస్ట్గా ఈజీగా అయిపోయేది ఈ ఆనపకాయ కొబ్బరి హల్వా. చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందాక వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను. సో ఫ్రై అయిపోగానే మొత్తం అంతా అయిపోగానే ఆయిల్ మన వేసిన గీ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది అంటే ఫ్రై అయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనేసి ఒక సింటమ్ అనమాట ఇది. సో దగ్గరకు వచ్చేసి గీ మొత్తం బయటకు వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. దెన్ నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. దీనికి డెకరేషన్గా ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. సో రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. ఆనపకాయ కొబ్బరి హల్వా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో ఆనపకాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆనపకాయ కొబ్బరి హల్వా రెడీ. రాజు గారు, ఆనపకాయ కొబ్బరి హల్వా టేస్ట్ చేసేయండి ఫస్ట్. స్మెల్ చాలా బాగా వస్తుంది. స్మెల్ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసారు. అదే చాలా కలర్ఫుల్గా ఉంది. జ్యూసీగా చాలా బాగుంది. అంటే పంచదార మరి ఎక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. సో పచ్చి కొబ్బరి ఎంత వేగినా కొంచెం క్రంచినెస్ ఉంటుంది. సో దీంట్లో అది కూడా బాగా తెలుస్తుంది. సో కొబ్బరి లవ్స్ అంటారు కదా, ఎస్ కొంచెం దగ్గరగా అదే ఉంది. అంటే కొబ్బరి కూడా మీరు సొరకాయతో పాటే వేయించారు కదా కొంచెం నేతిలో, దాని ఫ్లేవర్ దానికి బాగా పట్టే చాలా బాగా వచ్చిందండి. మామూలుగా మనం సింగిల్గా చేస్తాము, కానీ ఇక్కడ రెండు కలిపి చేయడం వల్ల టేస్ట్ రెట్టింపైంది. చాలా టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తొందరగా చేసేయండి ఇంట్లో. మరొకసారి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. స్వరాజ్ గారు ఈరోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే లీవ్స్ అలాంటివి అన్ని చేస్తున్నాను. ఓకే ఓకే, క్యారెట్, ఓకే ఇలా డ్రాప్ షేప్లో తీసుకున్నాండి. ఓకే, హాఫ్ కట్ చేశాను. సో వీటిని మనం ఇప్పుడు స్లైసెస్లా కట్ చేస్తున్నాం.
సో ఇంకోటి చిన్న సైజ్ కూడా చేస్తున్నాండి. సో ఒకటి అలా ఓవర్లాపింగ్ చేస్తున్నట్టుగా. ఓకే. ఓకే, సో ఇక్కడ ఒక ఫ్లవర్. ఓకే. సో ఇలా మనం చిన్నగా స్లైసెస్ లా చేసేసుకుని కూడా చాలా రకాల ఫ్లవర్స్ మనం రెడీ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మధ్యలో వంకాయతో తీసుకుంటున్నానండి. ఓకే. రౌండ్ షేప్. సో కీరా లీవ్స్లా పెడుతున్నాం, అలాగే ఇంకో కీరాతో స్టెమ్స్లా కూడా చేస్తున్నాం అండి. ఓకే. అలాగే ఆకుల్లాగా సేమ్ కీరా తీసుకున్నాను. సో 3 or 4 కట్స్ ఒక్కొక్క దానికి పల్చగా చేయాలండి. ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేసుకుని ఓకే. ఓకే. సో ఇక్కడ బేస్ వచ్చేసి మనం ఏదైనా రఫ్గా క్యూబ్స్లా కట్ చేసినా లేకుంటే స్కూప్స్లా తీసినా ఇలా ఫిల్ చేయొచ్చు. ఓకే. లేకపోతే ఇలా హాఫ్ సర్కిల్ చేసేసి ఒక దానిపైన ఒకటి ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే. ఓకే. లేదా కొత్తిమీర లాంటిది కూడా అట్లా వేసేయచ్చు, స్ప్రింకిల్ చేయొచ్చండి. ఓకే. సో నైస్. సో ఇలా చిన్నగా మనం ప్లేట్ గార్నిష్ చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్లేట్ డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. మనలో చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, నెయ్యి అనేది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ చేసేస్తుందేమో, నెయ్యి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమేమో అని చెప్పి. మనం అంత ఎక్కువగా భయపడాల్సిన పని లేదండి. నెయ్యి వల్ల అంత ఎక్కువగా ఆరోగ్యానికి హాని అనేది ఉండదు. నెయ్యి కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. మరి బయట మార్కెట్లో దొరికే నెయ్యిలు అయితే కనుక కొద్దిగా కల్తీ ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లోనే కనుక మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మరి వెన్న కాచుకుని నెయ్యి చేసుకునేటప్పుడు ఆ నెయ్యి మరింత సువాసన భరితంగా ఉండాలంటే మాత్రం ఒక చిన్న తమలపాకు ముక్క కనుక అందులో వేసుకున్నట్లయితే నెయ్యి కమ్మగా మంచి వాసనతో ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కాజు తోటకూర రైస్. కాజులో మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంటే మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, సెలీనియం, క్రోమియం ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేది లభిస్తుంది. అలాగే మ్యాక్రో న్యూట్రియంట్స్ కూడా మనకి జీడిపప్పులో చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది. అంటే సాచురేటెడ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్ కంటెంట్, సో వీటి వల్ల క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ జీడిపప్పుతో పాటు మనం తోటకూర కూడా యాడ్ చేస్తున్నాం కనుక తోటకూర నుంచి బి సాల్యుబుల్ వైటమిన్స్తో పాటు పీచు పదార్థం యాడ్ అవుతుందండి. అండ్ ఆల్సో వైటమిన్ కే లాంటి ఇంపార్టెంట్ వైటమిన్ కూడా యాడ్ అవుతుంది. అండ్ మనం బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాం కనుక బాస్మతి రైస్ వచ్చేసి కార్బోహైడ్రేట్ సోర్స్. సో ఈ 3 కాంబినేషన్ ఉండడంతో ఈ రెసిపీ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా వరకు మంచి రెసిపీ కింద మనం ఈ రెసిపీకి కన్సిడర్ చేయొచ్చు. పిల్లలకి చాలా వరకు మంచిదండి. ఎవరికైతే కార్బోహైడ్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పనీర్ కోవా లడ్డు. స్పెషల్లీ పనీర్లో 100 గ్రాముల పనీర్ నుంచి 20 గ్రాముల వరకు మనకి ప్రోటీన్స్ లభిస్తాయి. క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా 20 గ్రాముల వరకు ఉంటుందండి. అండ్ కోవా నుంచి కూడా మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుంది. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా లభిస్తాయి. సో ఈ 2 కాంబినేషన్ వచ్చేసి ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది పెంచుతుంది, ప్రోటీన్సే కాకుండా. అండ్ జీడిపప్పు యాడ్ చేస్తున్నాం కనుక జీడిపప్పు నుంచి కూడా మనకి క్యాలరీస్, ఫ్యాట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ లభిస్తుందండి. సో ఓవరాల్గా
హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ రెసిపీ మంచిదైనా కూడా క్యాలరీస్ అండ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్ ఈ 3 ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ మనం ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మునక్కాడ పాలకూర. పాలకూర నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ బి సాల్యుబుల్ వైటమిన్స్ అంటే B2, B6 అలాగే B8 ఇలాంటి ఇంపార్టెంట్ వైటమిన్స్ లభిస్తుంది. అండ్ ఆల్సో వైటమిన్ C కంటెంట్ పీచ్ పదార్థం కూడా యాడ్ అవుతుంది. అండ్ మునక్కాడలో చాలా వరకు ఫైబర్ అంటే పీచ్ పదార్థంతో పాటు బి సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడ్ అవుతున్నాయండి. అండ్ మునక్కాడ చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బెనిఫిషియల్. అండ్ ఆల్సో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ లైక్ చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం, సో వాటి నుంచి కూడా మినరల్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ టొమాటోస్ నుంచి పొటాషియం, సోడియం లాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు యాడ్ అవుతున్నాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచి రెసిపీ కనుక అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఆనపకాయ కొబ్బరి హల్వా. సో ఆనపకాయ నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కంటెంట్తో పాటు మినరల్స్, స్పెషలీ బి సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ దాంతోపాటు పొటాషియం, సోడియం కూడా యాడ్ అవుతుంది. అండ్ పీచ్ పదార్థం కూడా ఆనపకాయ నుంచి యాడ్ అవుతుందండి. అండ్ ఆల్సో కొబ్బరి, పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాం కనుక పచ్చి కొబ్బరి నుంచి మనకి ఫ్యాట్, పీచ్ పదార్థం కూడా యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా ఒకసారి పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మనం ట్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. దోశల కోసం బియ్యం, మినపప్పు నానబెట్టుకునేటప్పుడు 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకుని పిండి రుబ్బుకుని దాంతో కనుక దోశలు వేసుకున్నట్లయితే దోశలు రుచికరంగా ఉండడమే కాకుండా బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. రాజుగారు ఈరోజు అన్ని వెరైటీస్ బాగున్నాయి. మీరు చూపించిన రైస్ వెరైటీ అయితే చాలా టేస్టీగా ఉంది. అవునండి. అండ్ ఆకుకూరని ఇలా అప్పుడప్పుడు మనము కూరల్లాగా తినలేకపోతే రైస్ కొంచెం వెరైటీగా చేసుకోవచ్చు అనే ఐడియా చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా మనకి చాలా హెల్దీ కాబట్టి హ్యాపీగా ఇలా కూడా వాడేసుకోవచ్చు. అవునండి. చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.